కలుగు నుంచి బయటకు రప్పించేందుకు సిట్ వ్యూహం. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్నీ తానే వ్యవహరించారని అభియోగాలు ఎదుర్కొన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కసిరెడ్డిని కలుగు నుంచి బయటికి రప్పించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ 37 దాడి మొదలెట్టింది. విచారణకు హాజరు కావాలంటే 3 సార్లు నోటీసులు ఇచ్చిన బేఖాతరు చేయడం, తనకు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తారంటూ సిట్ని ప్రశ్నించడం, హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడం, దర్యాప్తును సహకరించకుండా పరారవడంతో ఆయన కోసం తీవ్రంగా గాలిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్లోని కసిరెడ్డి ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీల మద్యం కుంభకోణం సొమ్మును పెట్టుబడులుగా పెట్టిన కంపెనీలు, సంస్థలు, వాటి డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాలు అదనపు ఎస్పీ భూషణం ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు, తెలంగాణ పోలీసుల సహకారం దాదాపు 15 చోట్ల సోమవారం ఏకకాలంలో సోదాలు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైకాపా హయాంలో గోమేధం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలల నిర్వహణ ఘోరం, ఎన్నో ఆవులు మరణించిన వివరాలు తొక్కిపెట్టారు. నాచు పట్టిన నీరు, పురుగులు పట్టిన దాణా పెట్టారు. కాలం చెల్లిన ఔషధాలతో వాటి ప్రాణాలపైకి తెచ్చారు. అప్పటి డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. విజిలెన్స్ తనిఖీలు అప్పట్లోనే అవన్నీ బయటపడ్డాయి. సీఎం ఆదేశాలతో ప్రస్తుతం అనేక మార్పులు చేశాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడంటూ 2024 ఏప్రిల్ 3న మరణించిన ఆవు దూడకు సంబంధించినటువంటి ఒక ఫోటోని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. లేకపోతే కాసుల